హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన పైనీర్స్ అనే వాళ్ళు ఒక విషయం గురించి అయితే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండటం జరిగింది. అదేంటంటే వివిధ రకాల సోషల్ మీడియాలో అనేక మంది ఈ పై నెట్వర్క్ యొక్క సెకండ్ మైగ్రేషన్ గురించి చాలా రకాలుగా ప్రచారాలు అయితే చేస్తున్నారు. అదేంటంటే ఇక తొందరలోనే మనకి సెకండ్ మైగ్రేషన్ అయిపోతుంది, దానికోసం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి చాలా విధాలుగా అయితే వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో అయితే మనం ఈ సెకండ్ మైగ్రేషన్ అనేది ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది, అసలు నిజంగానే ఆల్రెడీ వీళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టారా అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ నెల 28వ తారీఖున పై టు డేగా ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది కదా, దానిలో ఎటువంటి విషయాలు వీళ్ళు అనౌన్స్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి మనం దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన పైనీర్స్ అందరికీ కూడా $1 మిలియన్ ప్రశ్నగా ఒక క్వశ్చన్ అయితే మిగిలిపోయింది. అదేంటంటే ఏదైతే ఇప్పటి వరకు ఫస్ట్ మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయ్యి మన వ్యాలెట్ లోకి పై కాయిన్స్ అయితే రావాలో, ఎంతమంది ఉన్నారో అంతమంది పైనీర్స్ కూడా ఆ ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వడం జరగలేదు. దానికి కారణం కూడా రకరకాలుగా అయితే ఉండటం జరిగింది. దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వస్తే, ఎవరైతే ఈ పై కాయిన్ మైన్ అయితే చేసుకుంటున్నారో, పైనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మందికి కూడా వాళ్ళ ఫస్ట్ మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయ్యి కొన్ని కాయిన్స్ అయితే వాళ్ళ వ్యాలెట్ లోకి అయితే వచ్చి చేరాయి. మిగతా కాయిన్స్ అనేవి మనం ఏదైతే లాకప్ పీరియడ్ లో పెట్టుకున్నామో ఆ లాకప్ లోకి వెళ్ళిపోయి ఆ కాయిన్స్ అయితే లాక్ అవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు సెకండ్ మైగ్రేషన్ అంటున్నారో, ఈ సెకండ్ మైగ్రేషన్ అనేది ఫస్ట్ మైగ్రేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పటి నుంచి ఎన్ని కాయిన్స్ అయితే మైన్ చేసుకున్నారో ఆ కాయిన్స్ లో మన లాకప్ రేట్ ని మినహాయించి మిగతా కాయిన్స్ అయితే మన వ్యాలెట్ లోకి యాడ్ అవడం జరుగుతుంది అనమాట. ఈ కాయిన్స్ అనేవి మనకి ఎప్పుడు రాబోతున్నాయి అని అనుకుంటే, మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో పై కోర్ టీం నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ అనేవి రాకపోవడం వల్ల 2 రోజుల నుంచి ఈ టాపిక్ మీద వీడియోలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం అయితే చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో ఛానల్ నడపాలి, ఏదో ఒక వీడియో చేసి పెట్టేయాలి అనే ఉద్దేశం కాకుండా, టు బి హానెస్ట్ గా మనం నిజాలు మాట్లాడుకుంటే ఈ సెకండ్ మైగ్రేషన్ అనేది ఇప్పట్లో వీళ్ళు తీసుకొచ్చే ప్రశ్నే లేదని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు ఫ్రెండ్. దీనికి సంబంధించి ఈ మధ్య పైకోర్ టీం కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే ఎంతమంది పైనీర్స్ అయితే ఉన్నారో అంతమందికి కూడా ఫస్ట్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతే సెకండ్ మైగ్రేషన్ గురించి ఆలోచిస్తాము అని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్ గా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. కాబట్టి ఈ పైకోర్ టీం అనేది ఈ ఫస్ట్ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది తొందరలోనే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కోరుకుందాం. నా అభిప్రాయం ప్రకారం అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే స్పీడ్ లో వీళ్ళు వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి ఈ ఫస్ట్ మైగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి మినిమం 1 year టైం అయితే కంపల్సరీగా పడుతుంది ఫ్రెండ్స్. 1 year కంటే ఎక్కువ కానీ తక్కువ అయితే పడదు. ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుంటే, ఇంకా ఎందుకు అవ్వలేదు ఫస్ట్ మైగ్రేషన్ చాలా మందికి అని మనం మాట్లాడుకుంటే, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇప్పుడు ఎవరైతే ఈ పైకాయిన్ మైన్ చేసుకుంటున్నారో వాళ్ళలో చాలా మందికి ఈ కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, వీళ్ళు అసలు మన వ్యాలెట్ లోకి పై కాయిన్స్ ఎలా యాడ్ చేస్తారు, మనం ఏం చేయాలి దానికి అని చెప్పేసి కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా మందికి ఉండటం లేదు. అందుకే వాళ్ళు ఏవైతే 9 స్టెప్లు కంప్లీట్ చేయాలని చెప్పారు కదా, అవి కూడా చాలా మంది ఖచ్చితంగా క్లియర్ చేయలేకపోతున్నారు. ఆ స్టెప్స్ ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మన సోషల్ మీడియా యూట్యూబ్ లో చాలా రకాల వీడియోలు అయితే ఉన్నాయి. ఏ వీడియో చూసినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయని వాళ్ళు, వాళ్ళకి వ్యాలెట్ లోకి కాయిన్స్ అనేది రాకపోవడం వల్ల అందరూ కూడా ఎలా కంప్లీట్ చేయాలనే ప్రాసెస్ మర్చిపోయి ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్కామ్, వీళ్ళు మనకి కాయిన్స్ అనేది ఆశ చూపించి అలాగా టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఇది ఒక అబద్ధపు కాయను అని చెప్పేసి అందరూ నిర్ణయించుకున్నారు. ఇటువంటి నమ్మకాలను అయితే మీరు వదిలిపెట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు ఏదైతే వీళ్ళు పైకోర్ టీం వాళ్ళు సూచించారో ఆ 9 స్టెప్లు కూడా కంప్లీట్ చేసుకోండి, మీ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అలాగే ఈ నెల 28వ తారీఖున మన పై టు డేగా ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది కదా, దానిలో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవేంటంటే ముఖ్యంగా నెంబర్ 1 పాయింట్ వచ్చేసి బ్లాక్ చైన్ కి సంబంధించి కొన్ని అప్డేట్ కానీ, వీళ్ళు ఇంటిగ్రేషన్స్ ఏవైతే చేస్తున్నారో దాని గురించి కానీ, లేదంటే మన మైగ్రేషన్ కి సంబంధించి కొన్ని విషయాలు కానీ, లేదంటే దీంట్లో ఇంకేమైనా బగ్స్ ఉన్నాయా వాటిని ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఈ విషయాల గురించి అయితే చెప్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే పై కేవైసీ గురించి కూడా చాలా మందికి ఇష్యూలు అయితే ఉన్నాయి. అంటే చాలా మందికి అంటే పేరు తప్పుపడి కానీ, డేట్ ఆఫ్ బర్త్ తప్పుండి కానీ, వాళ్ళు ఇంకా ఫోన్ నెంబర్ వెరిఫై చేసుకోకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఇటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి దాని గురించి కూడా ఒక పరిష్కారం చూపిస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే దీనికి మెయిన్ గా పై ఎకో సిస్టమ్ లో కొన్ని చేంజెస్ కూడా కావాలి. పై ఎకో సిస్టమ్ గురించి కొన్ని చేంజెస్ అయితే వీళ్ళు చేస్తారు, దాని గురించి వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కంపల్సరీగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే 4వ పాయింట్, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న విషయం, ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ ఒక అప్వర్డ్ మూమెంట్ లో నడవాలి అంటే దీనికి కావాల్సింది మెయిన్ ఎక్స్చేంజెస్ లో ఉన్న లిస్టింగ్స్. మెయిన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లో ఉన్న కొన్ని ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ అయితే కంపల్సరీ. ఏదైతే
బైనాన్స్ ఉందో, కాయిన్ బేస్ ఉందో, ఇటువంటి మెయిన్ ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్స్ గురించి, మెయిన్ ఈ పై టు డే రోజున ఇటువంటి లిస్టింగ్స్ గురించి కంపల్సరీగా అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పేసి నేను తప్పకుండా ఆశిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరేమనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే రీసెంట్ గా నాకు కామెంట్ సెక్షన్ లో ఒక మిత్రుడు మెసేజ్ చేసింది ఏంటంటే, అన్న నా ఫోన్ లో కేవైసీ మన లైవ్నెస్ చెక్ ఉంటుంది కదా, ఆ చెక్ అనేది కంప్లీట్ అవ్వట్లేదన్న, దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి నాకు స్క్రీన్ షాట్ కూడా షేర్ చేయడం జరిగింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అది వాళ్ళ ఫోన్ కెమెరాలో ప్రాబ్లం కావచ్చు, వాళ్ళ ఫోన్ ప్రాబ్లం కావచ్చు. అటువంటి వాళ్ళు తప్పకుండా మీకు సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ లోకి పై యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి ఆ లైవ్నెస్ చెక్ అయితే కంప్లీట్ చేసుకోండి. అలా చేసుకున్నా కూడా మీ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నచ్చాయి అంటే ఒక లైక్ అయితే చేయండి. నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. లేదు ఈ పై కాయిన్ గురించి ఏమన్నా వేరే టాపిక్ మీద వీడియోస్ ఏమైనా కావాలి అంటే నాకు తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. లేదు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నేను కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.